వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మన స్టూడియోలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ కన్వీనర్ బుర్రా రామగౌడ్ ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 18 నెలలు అయింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి, మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి, ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రామగౌడ్ గారు. నమస్తే. బాగున్నారా? చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలల నుంచి ప్రజలకు 100 రోజులలో హామీలు నెరవేరుస్తామన్నారు. మరి అవి 6 గ్యారంటీలు ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి? ముందుగా మీకు ఆద్య టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రజలకి ఒక మంచి విషయాలని అటు ప్రభుత్వాలే కావచ్చు, ప్రతిపక్షాలే కావచ్చు, చేస్తున్న పనులను అందించడానికి ఆద్య టీవీ లాంటి టీవీలు ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా అభినందన తెలియజేస్తూ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసుకుంటే పూర్తిగా ఫెయిల్ అయిందనేది 100% చెప్పడానికి వీలుంది. ఎందుకోసమంటే ఆ ప్రభుత్వమే చెబుతుంది మేము లోటు బడ్జెట్లో ఉన్నాం, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్తుంది. ఎందుకోసమంటే ఇంతకుముందు ప్రభుత్వాలను చూసినాం, ఆ ప్రభుత్వాలకు మించి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి పాలన అందిస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. 6 గ్యారంటీల్లో అరకొరగా 1-2 బస్సు ఫ్రీ లాంటి తప్ప పూర్తిగా మిగతా వాటి జోలికి వెళ్ళలేదు. రైతుల సంక్షేమం మీద పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ రుణమాఫీ అన్నారు, ఏదైతే 30,000 కోట్లు ఏదైతే ఉందో దాంట్లో 20,000 కోట్లు ఆ రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. రైతు బంధు ఊసేలేదు. రైతు బంధు ఇప్పటి వరకు ఒక్కసారి వేశారు తప్ప మిగతా ఇంతవరకు కూడా రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే గత ప్రభుత్వం కన్నా మేము మంచి పాలన అందిస్తామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ గద్దెనెక్కింది. కానీ గత ప్రభుత్వం అందించిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం 100% అట్టర్ ఫ్లాప్ అయిందనేది. గత ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇస్తుంది అని చెప్పేసి మీరు అన్నారు, అప్పుడు బాగుండే అని చెప్తున్నారు కదా. సో అంటే కేసీఆర్ పథకాలను, ఏ పథకాలను మేము ఆపినాము, ఇక్కడ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం రన్ అవుతలేదా, లేదంటే ఆరోగ్యశ్రీ పథకం అవుతలేదా, లేకుంటే ఎవరికైనా పెన్షన్ దారులకు పెన్షన్ ఇస్తలేమా, కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసిన పథకాన్ని ఏ పథకాన్ని ఆపినామో అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అన్నాడు. కావాలనే కొంతమంది నాయకులు మమ్మలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో అని చెప్తారు. ఇప్పుడు గత ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు చేసింది, ప్రజలకు అందినని ఎందుకు చెప్తున్నాం? ఒక పార్టీగా ఆ పార్టీని చేసిన పనులు ఏవైతున్నాయో కింది స్థాయి ప్రజలకు కూడా అందిందని చెప్పుకుంటున్నాం. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు మీరిచ్చిన హామీలను గ్యారంటీగా వాళ్ళకి అందించినప్పుడు తప్పకుండా ఒక ఆమ్ ఆద్మీ పార్టీగా మేము కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు మంచి పనులు చేస్తుందని చెప్తున్నాం. సో ఇప్పుడు మీరన్నట్టుగానే షాదీ ముబారక్ ఇదివరకు ఇచ్చిన ఫలితాలు దీనికి మీరు యాడ్ చేసి ఏమిచ్చారు? 10 తులాల 10 గ్రామ్స్ బంగారాన్ని కూడా మేము ఈ కళ్యాణ లక్ష్మిలో ఇంప్లిమెంట్ చేసి వచ్చినాం. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆమ్ ఆద్మీగా అడుగుతున్నాం, మీరు ఎక్కడ ఈ ఇంప్లిమెంటేషన్ని తీసుకొచ్చి ప్రజలకు అందించగలిగి చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది. ఎందుకోసం అంటే ఇప్పుడు మీరే కదా అంటున్నారు, మేము కరెక్ట్గా ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 2500 మహిళలకు మహిళా సాధికారత కోసం 2500 ఇస్తా అని చెప్పారు. మరి ఇంతవరకు ఆ 2500 ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని వేల కోట్లను విడుదల చేసి వాళ్ళ అకౌంట్లో పడ్డాయో మీరే చెప్పగలగండి. మేము అంటున్నామంటే ఒకవేళ ప్రతిపక్షాలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, మీ మీద అబండాలు వేస్తున్నారని మీరు అంటున్నప్పుడు మీరు ఓపెన్గా శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. మేము ఇన్ని వేల కోట్ల రూపాయలను మహిళా సాధికారత కోసం మీరు అందజేస్తున్నామని చెప్పి తప్పేం లేదు కదా. మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ప్రజలు ముందుకు వస్తారు. ఈరోజు పార్టీలుగా కాదు, ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు కదా. ఇక్కడ ఆల్రెడీ ఎవరికైతే పేదవాళ్లకు 200 యూనిట్లు కరెంట్ అని చెప్పేసి అది ఇవ్వడం అనేది జరిగింది. మళ్ళీ సబ్సిడీ కింద గ్యాస్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. సో సన్న బియ్యం ఇస్తున్నాము. మళ్ళీ మీరు అన్నట్లనే ఇప్పుడు మహిళా సాధికారత కింద బస్సు కూడా ఫ్రీ ఉంది, ఇక్కడ ఉచిత బస్ ప్రయాణం ఉంది. మళ్ళీ 2500 కూడా ఇక్కడ ఇస్తామని చెప్పినాం, ఇస్తూనే ఉంటాం. అన్ని విధాలుగా ఎవరు ఏది అనుకున్నా ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. నేనేమంటున్నాను, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తా అని చెప్పారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని వాళ్ళకి అందించారు. కానీ ఈరోజు మళ్ళీ ఏమైపోయింది, ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తూ అక్కడికి వెళ్ళే రూట్లలో బస్సులు అన్నీ కూడా తీసేసి, అంటే
ఒక రూట్లో ఒక 10 బస్సులు వెళ్ళే పరిస్థితి ఉంటే ఇప్పుడు ఆ రూట్లలో 2-3 బస్సులు వెళ్ళే పరిస్థితిని తీసుకొని వచ్చి సో ఇటు ఉచితమని చెబుతూనే బస్సులలో మహిళలు సౌకర్యవంతంగా వెళ్ళట్లేదు. మనమే న్యూస్లలో చూసుకోవచ్చు, పిచ్చి గొడవలు ఆ ఉచిత బస్సులు అని చెప్పేసి ఉచిత ప్రయాణంతో సీట్లు లేక ఇబ్బందులు పడుతూ గొడవలు చూస్తున్నాం. సో మీరు ఇవ్వట్లేదని మేము చెప్పట్లేదు, ఉచిత బస్సులు వేస్తూనే ఉచిత సౌకర్యాన్ని వాళ్ళకి అందిస్తూనే ఇంకా వాళ్ళు ఫ్రీగా ఫెయిర్గా వెళ్ళే సౌకర్యాన్ని కూడా కల్పించాలని ఒకటి. కానీ మీరు ఉచిత సౌకర్యం కల్పిస్తూ ఈరోజు బస్సు రేట్లు ఏదైతే ఛార్జీలను పెంచారు, బస్ పాస్ ఛార్జీలను పెంచారు అంటే ఈ భారం మళ్ళీ ఎవరికి వేసిర్రు? ఉచితంగా ఒక ఇంట్లో ఒక మహిళకి ఉచితంగా వెళ్ళమని చెబుతూనే మళ్ళీ ఆ ఇంటి మీద నెలకు 200 రూపాయల నుంచి 300 రూపాయల ఒక భారాన్ని మళ్ళీ వేసారు. మీరు ఉచితం ఇస్తున్నట్ట లేకపోతే వాళ్ళ బస్ ఛార్జీలను మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి వసూలు చేస్తున్నట్ట అని ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. సో ఖచ్చితంగానా ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ భారం మోపిన తర్వాత ఈరోజు తెలంగాణలో ఉండే విద్యార్థులే కావచ్చు, తెలంగాణలో ఉండే ప్రజలే కావచ్చు, సామాన్య ప్రజలే కావచ్చు, ఈ బస్సుల భారం పెరుగుతున్న క్రమేణా బయటకు వచ్చే పరిస్థితి ఉంది, వాళ్ళు కూడా నిలదీయడానికి వచ్చే పరిస్థితి ఉంది. సో యాజ్ ఏ పార్టీగా, ఆమ్ ఆద్మీ పార్టీగా మా నాయకులందరూ కూడా లాస్ట్ టైం బస్ భవన్కి వెళ్ళి కూడా ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఇటు ప్రజల నుంచే కాదు మీడియా నుంచే కూడా ఒక మంచి పని చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ రోజుల్లో ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితులు ఎవరు తీసుకురావట్లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వచ్చిందని చెప్తారు. సో మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు, మీరు ఉచితంగా బస్ సౌకర్యాన్ని కల్పించి మళ్ళీ నెలకు ఒక 200-300 రూపాయలు బస్ ఛార్జీలు పెట్టేసి ఈరోజు బస్ పాస్ల రూపంలో మళ్ళీ మీరు చేస్తున్నారు. మరి నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే సో ఈరోజు ఆ బస్సు పాసులను తగ్గించే పరిస్థితి చేయండి. మీరు రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు నిజంగానే ప్రజల మీద మీకు ప్రేమ ఉంది, ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉంది అంటే మేము పూర్తిగా ఉచితంగా చేయమని చెప్పట్లేదు. ఉచిత సౌకర్యం అనేది మీరు ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రజలకి అది కల్పిస్తారు, మేము కాదనట్లేదు. కానీ మళ్ళీ భారం ఎందుకు మోపుతుర్రు? బస్సు పాసుల విషయంలో భారం, ఆ భారం మళ్ళీ సామాన్య ప్రజలకే కదా, ఆ కుటుంబానికే కదా. ఒక కుటుంబంలో 2 విద్యార్థులు ఉంటే మీరు మళ్ళీ 400 రూపాయలు ఒక రోజు, ఒక నెలకి 400 నుంచి 600 రూపాయలు ఆ బర్డెన్ బస్ పాసుల రూపంలో వస్తుంది. సో మహిళలు, ఆ ఇంట్లో మహిళ నెలకు ఎన్నిసార్లు ఉచిత ప్రయాణం చేస్తుంది? మా అంటే ఏదో ఓ శుభకార్యానికో వెళ్ళగలుగుతుంది. కానీ అదే ఇంటి నుంచి 500 రూపాయలు మళ్ళీ ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి గుంజుతుంది బస్సు ఫీజుల, బస్సు పాస్ ఛార్జీల విషయంలో. సో కామన్ మ్యాన్కి, ప్రజలకి మీరు ఏమి ఇచ్చారు, ఏం సమకూరుస్తున్నారు? సో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మీరు ఇచ్చిన ఫ్రీ ఇచ్చి మళ్ళీ అఫీషియల్ రూపంలో బస్సుల పాస్ రూపంలో డబ్బులు మళ్ళీ గుంజుకుంటున్నారు. అంటే ఇప్పుడు రైతుల విషయానికి వస్తే ఇప్పటికీ ఖరీఫ్ పంట పెట్టే టైం అయింది, ఆల్రెడీ రైతులు నిమగ్నం అయిపోయారు, పంట పొలాలల్లో పంటలు వేస్తున్నారు. మరి రైతు భరోసా విషయం ఏంటి, ఎందుకు రాలేదు? అంటే రుణమాఫీకి దీనికి ఏమన్నా లింక్ ఆఫ్ ఉందా? అంటే ఏకకాలంలో ఈ భారతదేశంలోనే తెలంగాణ సర్కార్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండి రైతులకు ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తామని మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినామో అది నెరవేర్చినాం, అమలు చేసినాము అని చెప్పేసి కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు చెప్పుకునే మాట ఇది. ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నాడు. ఫస్ట్ రైతు రుణమాఫీ మీద మీరు కట్టుబడి ఉండండి. ఈరోజు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని ఆపుగా మేము మిమ్మల్ని నిలదీస్తున్నాం. ఇది నిజమా అబద్ధమా మీరే చెప్పాలి. మీరు 20,000 కోట్ల రూపాయలని, అంటే 30,000 కోట్లకు పైచులుగా ఈరోజు రైతు రుణమాఫీ చేయాలి. మీరు సింపుల్గా 20,000 కోట్లని రైతు రుణమాఫీగా చేసి ఇంకో చాలామంది కుటుంబాలకి ఈరోజు ఇవ్వలేని పరిస్థితి ఉంది. బట్ రైతు రుణమాఫీ మేము చేసినామని పెద్ద పెద్ద హోర్డింగ్ల ద్వారా మీరు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అని చెప్తున్నారు. పూర్తి స్థాయి ఎప్పుడు అవుతుందంటే మీరు రైతు రుణమాఫీ 30,000 కోట్ల రూపాయల పైచుల కోట్లు ఏదైతే విడుదల చేసినప్పుడు తప్పకుండా ఈరోజు ఈ వానాకాల పంటకి వాళ్ళకి చేయుతగా, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే పరిస్థితి ఉంది. అలాగే రైతు బంధు ఒక్కసారి వేసారు ఇప్పటివరకు కూడా. ఇంతవరకు రైతు బంధు ఏ అకౌంట్లో కూడా జమ కాలేదు. అంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు పడేది? గత ప్రభుత్వంలో ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసింది. అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, కలిసి ఒక రైతు రుణమాఫీ చేయగలిగినాయి. కానీ ఇప్పుడు పరిస్థితి 4 టర్ములు, అంటే ఒక టర్మ్ ఇచ్చేసి 3 టర్ములు రైతు రుణబంధు ఇంతవరకు ఎగ్గొట్టారు. అంటే మీరు రైతులకి సంక్షేమం మీద కట్టుబడి ఉన్నట్ట, ఈ ప్రభుత్వం రైతులని పక్కన పెట్టినట్ట మనం ఆలోచించాలి. ఈరోజు పంటలు వేస్తున్నారు, విత్తనాలు సరిగ్గా వాళ్ళకి ఇదివరకు అందలేదు, వాళ్ళకి ఎరువులు సరిగ్గా ఇంతవరకు లేదు. ఎరువులు ఎక్కడైతే మీరు ప్రభుత్వంగా ఇస్తారనుకుంటారో ఇంతవరకు వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేదు. ఒకవేళ ప్రభుత్వ ఎరువులు కావాలంటే అక్కడున్న పరిస్థితి రైతులు ఏంటంటే ఈ ఆఫీసర్ దగ్గర నుంచి ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ ఆఫీసర్ దగ్గర నుంచి ఈ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ సైన్ చేయాలి. అంటే
ఇదే అతను బయట డబ్బులు పెట్టి కొనుకొచ్చుకుంటే ఆయన 10 నిమిషాలు ఆ షాప్కి వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. పోనీ క్రెడిట్ ఏమని ఇస్తారంటే ఈరోజు రైతులు బయట షాపులలో క్రెడిట్ పెట్టి దానికి ఇంట్రెస్ట్ రూపకంలో పంట వచ్చిన తర్వాత మేము పైసలు కడతామని తీసుకొస్తున్నారు. మరి మీరు రైతులకు సంక్షేమం మీద ఈ ప్రభుత్వం ఉంది అంటే పూర్తి రైతు రుణమాఫీని పూర్తిగా విడుదల చేయండి. రైతు బంధుని ఇప్పటివరకు ఎంత మిగిలి ఉందో పూర్తిగా రైతు బంధుని ఇవ్వగలిగితే ఈరోజు ప్రజలు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు? సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తా అని చెప్పారు. సన్న బియ్యం 500 బోనస్ ఎంతవరకు ఇచ్చారు? ఎంతమందికి ఇవ్వగలిగారు? మేము ఏమంటున్నాం, ముందు ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మినిస్టర్ని ఏమడుగుతున్నాం అంటే మీరు ముందు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిర్రో, రైతులకు ఏదైతే హామీ ఇచ్చిర్రో రుణమాఫీ చేయండి, రైతు బంధు ముందుకు ఇవ్వండి. వాళ్ళ దగ్గర రైతుల దగ్గర డబ్బులు ఉంటాయి, పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. రెండవది, మేము వర్షాకాలంలో మొన్న వానలు పడ్డాయి, అకాల వర్షాలు వచ్చినాయి. ముందుగా ఏమని చెప్పింది గవర్నమెంట్? తడి ధాన్యాన్ని కావచ్చు, రంగు మారిన కావచ్చు, ఏమైనా కూడా మేము ప్రభుత్వం మీద తీసుకుంటుంది, మీరు ఎటువంటి బాధపడొద్దని చెప్పింది. కానీ ఈ పరిస్థితి ఈరోజు ఆ కల్లాలలో ఏదైతే మీరున్న కల్లాలలో ఆ పరిస్థితి ఉందా? అక్కడ కొనుగోలు చేస్తున్నారా? మరి ఆ రైతు పరిస్థితి ఏంది? హామీ ఇచ్చింది మీరే కదా. మరి ప్రభుత్వం ఇప్పటికే అంటే గతంలో అయితే మే నెలలనే కల్లాల దగ్గర నుంచి నేరుగా పోయి ప్రభుత్వం కొనేది, సీసీ ద్వారా కొనేది. మరి ఇప్పుడు ఎందుకు ఇంతగానం? ఇప్పుడు జూన్ మాసం వస్తుంది, నెక్స్ట్ ఇంకో 15 రోజులు అయితే జూలై మాసం వస్తుంది. రైతులు మరి ఆ ధాన్యాన్ని రోడ్ల మీద పెట్టుకొని లేకుంటే వాళ్ళకు సరైన ఎసులుబాట్లు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఎందుకు కొనలేకపోతుంది? ప్రతి చివరి గింజ కూడా కొంటాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. అదేవిధంగా ఇక్కడ చివరి గింజ ఉంటామని చెప్పిన ఈ ప్రభుత్వమే ఇక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక మాట అన్నాడు. అంటే ప్రతి రైతు దగ్గరికి వచ్చి మేము ధాన్యం కొనేది పక్కనే, కొన్న తర్వాత సన్న వడ్లకు మాత్రము 500 బోనస్ ఇస్తాము, రైతు భరోసా పైసలు రైతులు ఎవరూ అడుగుతలేరు, కేవలం బోనస్ పైసలే కావాలి అని అంటున్నారు అని చెప్పేసి మంత్రి అంటున్నాడు. ఈ వాక్యాలను ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక సీనియర్ లీడర్, గత ప్రభుత్వంలో పనిచేసిండు, మళ్ళీ ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ వచ్చి పనిచేసిండు. నేనేమంటున్నా అంటే ప్రజలు మీలాగా మారే పరిస్థితులు లేవు అంటున్నాను. ప్రజలు మీ లెక్క ఏదైనా పర్లేదు, మేము నాకు ఒక ఏమంటారు ఏంటి పొజిషన్ కావాలనే ఉద్దేశంతో లేకపోతే స్వలాభం కోసం చేసే పరిస్థితులలో ఆ పరిస్థితుల్లోనే మీరు షిఫ్ట్ అవుతారు తప్ప మీకు ప్రజల పట్ల ఎటువంటి అది లేదు. మీరు ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్. అది ఎందుకోసం అంటే ఒక మినిస్టర్గా ఏ ప్రభుత్వాన్ని ఉండని, సో మీకు మారే అవకాశం ఒకవేళ మీరు ప్రజలైతే మీకు ఇయ్యలే, ప్రజలు మీరు ఏ పార్టీ నుంచి గెలిచిరో ఆ పార్టీలే ఉండాలని చెప్పారు, కానీ ప్రజలు మన ఇష్టం వచ్చినట్టు షిఫ్ట్ కమ్మని చెప్పలే. కానీ మీరు షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన తర్వాత మీకు ఒక ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా ఒక అవకాశం ఇచ్చింది రైతుల సంక్షేమం చూసుకోమని. కానీ అసలు రైతు బంధు అడగట్లేదు అని అంటే ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళి ఇదే స్టేట్మెంట్ ఆయన ఇవ్వమని చెప్పండి. నిజంగానే రైతుల నుంచి మేము డబ్బులు అడగట్లేదు, సర్వే చేయించారు, సభలో రైతుని కూడా లేపి మాట్లాడిచ్చిండు కదా. అవన్నీ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అంతకుమించి మిగతా తెలియదు. ఏ రైతు కూడా ఇప్పుడు చూడండి, రైతు ఈ దేశానికి వెన్నుముక అని మనం అందరం కూడా చెప్పుకుంటున్నాం. మనం అందరం కూడా తప్పకుండా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. ఇక్కడికి హైదరాబాద్ వచ్చినా, ఏ పని చేసినా, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఏ రైతు కూడా నాకు డబ్బులు అవసరం లేదు, నాకు ఈ పెట్టుబడి పెట్టిన డబ్బుల కన్నా వ్యవసాయం చేసే రైతు 10 రెట్లు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఈరోజు రైతు నిజంగానే రాజకీయ నాయకుడు లెక్క వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలోనే మేము సంపాదించుకుంటున్నామని అనుకునే పరిస్థితి ఏ రైతు దగ్గర లేదు. ఆయన పెట్టిన పెట్టుబడి రాక వచ్చే ఆ కూలీల పరిస్థితి, ఇవన్నీ పోగా ఆయనకి తినడానికి తిండి గింజలు ఉంటే చాలు అనే పరిస్థితిలోనే రైతన్నలు ఈరోజు ఉంటారు. రైతన్నలు కనుక ఇటువంటి మాటలు విని ఈరోజు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా మాకెందుకు ఈ పరిస్థితి, మేము కూడా రాజకీయాల్లోకి వస్తాం, మాకెందుకు ఈ పరిస్థితి అని ఒకవేళ అనుకుంటే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా నాశనమయ్యే పరిస్థితి వస్తుంది. సో రైతుల పట్ల ఏ నాయకుడు కూడా అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, ఏ పార్టీ అయినా కూడా. ఎందుకోసమంటే ఈరోజు రైతు కష్టపడి ప్రొద్దున ఎప్పుడో లేస్తాడు నీళ్ళు పెట్టడానికి, వాళ్ళకి రైతు బీమా ఇంతవరకు లేదు. రైతు బీమా గత ప్రభుత్వం 1000 కోట్ల వరకు రైతు బీమా కట్టింది. ఈ ప్రభుత్వంలో ఇంతవరకు కూడా అసలు రైతు బీమా ఉందా, రైతు బీమాకి ఎవరెవరికి ఇస్తారు అనే పరిస్థితి కూడా ఇప్పటివరకు లేదు. నేను ఏమంటున్నాను, ఈరోజు రైతుల సంక్షేమం మీద మీరు కట్టుబడి ఉన్న మీరు అంటుంటే రైతు బీమాని ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? రైతు బీమాని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి తుమ్మల నాగేశ్వరరావుది కాదా? ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత నీది కాదా? పోయి రైతుకి అసలు రైతు బందే అవసరం లేదు. మరి రైతు బంధు అవసరం లేదనుకున్నప్పుడు నీ మేనిఫెస్టోలోకి వెళ్ళి ఈ ప్రభుత్వం రైతు బంధు అవసరం లేదని ప్రజలు చెప్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం రైతు బంధు కాదు, రైతు రుణమాఫీ ఇవ్వట్లేదని కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేయండి. మరి మీరే ఇచ్చేయండి.
నువ్వే మినిస్టర్వి, ఒకసారి ఆ స్టేట్మెంట్ ఇచ్చి చూడు. ఈ రాష్ట్రంలో నిజంగానే నెక్స్ట్ మీ ప్రభుత్వం ఉంటుందా? ఈ మున్సిపాలిటీలలో, ఎంపీటీసీలలో, జెడ్పీటీసీలలో మీరు గెలుస్తారా? ఒకవేళ మీరు నిజంగానే రైతులు కనుక అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేస్తే ఆ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారితో ఇప్పించేసి మీరు రాబోయే ఎలక్షన్లలో ఎంపీటీసీలలో, జెడ్పీటీసీలలో, సర్పంచ్లలో పోటీ చేసి గెలవండి. నిజంగానే ప్రతిపక్షాలు కూడా నిజంగానే ప్రభుత్వం చెప్పింది, మినిస్టర్ చెప్పిన మాటలు కరెక్టే, రైతులకు రైతు బంధు అవసరం లేదు, రైతు బీమా కూడా అవసరం లేదు, రైతు రుణమాఫీ అవసరం లేదని అనుకుంటున్నారు. రైతులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే కదా. ఇప్పుడు నువ్వు యాజ్ ఎ మినిస్టర్ నువ్వు అంత స్టేట్మెంట్ ఇచ్చినావంటే నువ్వు ఎంత భరోసాతో ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టు. ఈ రోజు రైతులు ఎన్ఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ దగ్గర వెళ్ళి వాళ్ళ భూమి పంచాయతీలను మిగతా వాటిపైన అడిగితే వాళ్ళని ఆ ఆఫీసుల నుంచి వెళ్ళి గెంటేసి పోలీసులతో గెంటేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఫైల్ చేస్తున్నాం, వాళ్ళ కోసం చట్టాన్ని తీసుకొస్తున్నాం. మరి రైతుకు ఎందుకు చట్టం ఉండొద్దు అంటున్నాను. రైతుల మీద దాడి చేస్తే రైతు వాళ్ళకంటే రైతాంగానికి కూడా రైతు మీద దాడి చేసినప్పుడు ప్రభుత్వం కూడా అటువంటి చట్టమే తీసుకురావాలి. రైతు మీద చేతెయ్యాలంటే ఏ నాయకుడైనా, ఏ ఆఫీసర్ అయినా భయపడే విధంగా చట్టాన్ని కూడా తీసుకురావాలి. వాళ్ళ మీద పోలీస్ జులుములు కావచ్చు, వాళ్ళ మీద అధికారుల జులుమే కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళని చిన్న చూపు చూపడమే కావచ్చు, అటువంటి పరిస్థితులు అస్సలు ఉండొద్దు. రైతులకు కూడా ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, రైతులు కూడా చట్టం తీసుకురావాలి. వాళ్ళని ఎందుకు అన్నదాతని వాళ్ళ పరిస్థితులు అడిగాడు కాడికి వస్తే ప్రభుత్వం మీది. ఇప్పుడు డిజిటల్ యుగంలో వాళ్ళ భూమి ఎక్కడుంది పరిస్థితి. ఇప్పటికి కూడా ఈ రెవెన్యూ పరిస్థితులు ఎట్లా అంటే ల్యాండ్ ఒకటి ఉంటుంది, ల్యాండ్ అమ్మేటోడు ఒకటి ఉంటాడు, కొనేవాడి పరిస్థితి ఏమో అక్కడ ఆక్యుపై చేసింది ఇంకోటి ఉంటాడు. మరి అధికారులుగా మీరేం చేస్తారు? డిజిటల్ యుగం వచ్చింది, మీరు నిజంగానే కదా భూభారతి. నేను ఏం చేస్తున్నాను, మీరు ఎవరి ల్యాండ్ ఏదో అని మీరు నిర్దిష్టంగా చెప్పకుండా ఇంకొక రైతు ఆ ల్యాండ్ కొని అక్కడనేమో దాంట్లోనేమో ఇంకో అతను చేస్తుంటాడు, అమ్మిందేమో ఒక పర్సను, కొన్న రైతు పరిస్థితి ఏంది? దానికోసం ఆ రైతు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఇటు డబ్బులు పెడతాడు, ఆ భూమి అయినది కాదు, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే ఆ భూమిని ఈయన మీదే చేసినట్టుంటుంది. సో అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో అన్నదాతకు ఉన్నాయి కాబట్టి సో దాని మీద కూడా గవర్నమెంట్ శ్రద్ధ చూపాల్సిందే. సో మా డిమాండ్లో చట్టం తీసుకురావాలి. రైతు మీద ఎటువంటి అధికారే కావచ్చు, పోలీసులే కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా వాడి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళ హక్కులపైన వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావాలని ఆపుగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్పింది, పేదవాళ్లకు, బడుగు బలహీన వర్గాలకు ముందు ఇందిరమ్మ ఇండ్లల్లో మాత్రము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, తర్వాత ఇంకా వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పింది. మరి ఇప్పుడు సంవత్సరానికి 5 లక్షల ఇండ్లు కట్టిస్తామన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మరి సంవత్సరంన్నర అయిపోతుంది. ఈ పథకం ఎక్కడన్నా ఇంప్లిమెంట్ అయిందా ఈ రాష్ట్రంలో? దీనికి సమాధానం నిజంగానే ప్రభుత్వ నాయకులే చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్పాలి. ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఏం చెప్తున్నారంటే లాస్ట్ టైం ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ చేసిన ఇండ్లకు సున్నాలేసి ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చే పరిస్థితులు మా నాయకులు చూడట్లేదు, ఉన్న ఇండ్లను కూడా అప్పచెప్పే పరిస్థితి లేదనే పరిస్థితిలో ఉంది. నేను మళ్ళీ అదే చెప్తాను. ఎందుకోసం అంటే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు ప్రజలకు ఇంప్లిమెంటేషన్ చేసే దిశలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అది ముఖ్యమంత్రి బాధ్యతనా, మినిస్టర్ల బాధ్యతనా, సో కాంగ్రెస్ పార్టీ అధినాయకుల రాహుల్ గాంధీ బాధ్యతనా అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సిన విషయం. ఎందుకోసం అంటే ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు నమ్ముతారంటే మీరు ఇచ్చిన వాగ్దానాలని ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా మిమ్మల్ని వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఇప్పుడు యాజ్ యాప్గా మేము ఏం చెప్పినాం, మీరు బస్ ఛార్జీలు ఫ్రీ అన్నారు, ఇచ్చిర్రు అని చెప్తున్నాం. మీరు ఇవ్వట్లేదని చెప్పట్లేదు కదా, ఫ్రీ ఇచ్చేసారు. సో పవర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు. కానీ మెయిన్ ఎజెండాలో ఏదైతే ఉందో ఇవి రెండింటికన్నా రైతు సంక్షేమం, అలాగే పేద ప్రజలకు ఇండ్లు ఇస్తా అన్నారు, అది కాలే. 5 లక్షలలో మీకు ఇండ్లు కట్టిస్తా అని చెప్పారు. అంటే హామీలు ప్రెస్ మీట్లకు తప్ప, హోర్డింగ్లకు తప్ప ఇంప్లిమెంటేషన్ దిశగా ఎక్కడా కూడా జరగలేదు అనేది లేదు. ఎందుకోసం అంటే ఇదివరకు గత ప్రభుత్వం ఉన్న వాటిని ఇవ్వడానికి వాళ్ళు ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, వాళ్ళ నాయకులకు ఇంప్లిమెంటేషన్ చేయాలా, ఏం చేయాలనే పరిస్థితుల్లో వీళ్ళు తర్జన పరిస్థితుల్లో ఉన్నారు తప్ప ఇంతవరకు అది కూడా జరగలేదు అంటున్నాను. సో రాజీవ్ యువ వికాస్ అన్నారు, రాజీవ్ యువ వికాస్ ఎవరికి ఇచ్చిర్రు, ఎంతమందికి ఇచ్చిర్రు, దాంట్లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతమంది అని ఉన్నారా? కనీసం నేనంటున్నా మీరు పేద ప్రజల్ని, యువకుల్ని పక్కన పెట్టండి. అయ్యా కాంగ్రెస్ నాయకులారా, కనీసం మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కన్నా ఒక 10 మంది కన్నా ఇచ్చే ప్రయత్నం అన్నా చేయరు అంటున్నా. ఎందుకోసం అంటారు, మీ ప్రభుత్వం ఉంది, మీకోసం కొట్లాడిర్రు. ఇది ప్రభుత్వానికి కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు. ఒక పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు దాని మీద ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఒకడేమో సిబిల్ వల్ల అంటాడు, సిబిల్ లేకపోతే రాదని ఒకరు చెప్తారు,
నువ్వేమో ఒక దానికి సంబంధించిన మినిస్టర్ ఏమో లేదు మాకు సివిల్ అవసరం లేదంటాడు. పోనీ సివిల్ అవసరం లేదంటే ఎంతమందికి ఎన్ని వేల కోట్లను మీరు వాళ్ళకి అందించగలిగిర్రు? 3 లక్షల వరకు కూడా లోన్ ఎవరికి ఇచ్చిర్రు? 2 లక్షల వరకు ఎవరికి ఇచ్చిర్రు? ఎవరు అర్హతదారులు? డిజిటలైజేషనే కదా, ఓపెన్ చేసి పెట్టండి. పబ్లిక్ చూస్తాం, రాష్ట్ర నాయకులు చూస్తారు, మిగతా పార్టీ నాయకులు చూస్తారు కదా. మీరు ఓపెన్ పెట్టండి. డిజిటల్ యుగంలో కూడా మళ్ళీ ఆ పేపర్లే ఆ పంచాయతీలే మీ దగ్గర పెట్టినా మేము చేస్తున్నామని చెప్పడం ఎందుకు? ఓపెన్గా మీరు మీడియాకే అప్పచెప్పండి. ఇన్ని వందల మందికి కామారెడ్డిలో ఇంతమందికి, నేను కామారెడ్డిలో పర్యటించినప్పుడు చాలామంది యువకులు చెప్పారు, ఈరోజు ఒకవేళ ఏ పథకాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళతో తిరిగే నాయకులు ఎవరైతున్నారో వాళ్ళ పేర్లు ముందు రాసుకుంటున్నారు. సరి అయిన లబ్ధిదారుల నుంచి ఎటువంటి వాళ్ళు తీసుకోవట్లేదు. ఒకళ్ళు తీసుకుంటే నీ సివిల్ కరెక్ట్ లేదు, లేకపోతే నువ్వు తిరుగుతున్నావా పార్టీతోటి, లేకపోతే నువ్వు ఏ పార్టీ నాయకుడు అని అడుగుతున్నారు అనే పరిస్థితి ఉంది. నేను ఎందుకోసం అంటే లాస్ట్ టైం కామారెడ్డిలో కూడా నేను ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కూడా దీని మీద నేను చెప్పాను. ఎందుకోసం అంటే ముఖ్యమంత్రి పోటీ చేసింది కాబట్టి. ఓకే రామగౌడ్ గారు, ఒక విషయం కాస్తే ఇప్పుడు కరెక్టే, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటారు అనడం ఓకే అనుకుందాం. కానీ యువ వికాసం అంటే అందరూ పిల్లలు ఏదో నిరుద్యోగులు అప్లికేషన్ చేసుకున్నారు. కొన్ని వేల అప్లికేషన్లు ఈ రాష్ట్రంలో జరిగినాయి. సరే, అది కూడా పక్కకి పెడదాం. కానీ మినిమం మరి ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇక్కడ ప్రజలు నోసుకోలేరా? తెల్ల రేషన్ కార్డు ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ కొత్త రేషన్ కార్డులు అని చెప్పేసి ప్రభుత్వం ఎంతో గొప్పలు చెప్పుకున్నది. ఈ పొద్దు రేపు అంటున్నారు. మరి ఎప్పుడు ఆ తెల్ల రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ అయ్యేది? ఎప్పుడు మరి ఆ పేద ప్రజలకు అందేది? ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు కోసం హడావిడిగా అప్లికేషన్స్ ఫిల్అప్ చేయాలి, హడావిడిగా ఇదంతా చేయాలనేది ప్రభుత్వం హంగామాగా చేసింది. చేసి వీళ్ళు ఏం చేసి ఓన్లీ అప్లికేషన్ తీసుకునే పరిస్థితియే. విఆర్ఓల దగ్గర అప్లికేషన్స్ తీసుకున్నారు, రెవెన్యూ శాఖ దగ్గర ఉంది. అంతేగాని ఎవరిని అడిగినా కూడా సంబంధిత అధికారుల నుంచి అది అప్రూవ్ రాలేదని చెప్తున్నారు. సో ఒక కుటుంబంలో రేషన్ కార్డు ఉంటుంది, కానీ ఆ కుటుంబం వేరే ఉంటుంది, ఆ పిల్లల నేమ్స్ దానిలో యాడ్ లేవు. పోనీ పిల్లల నేమ్స్ యాడ్ చేద్దామంటే తీసుకున్నారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన యాడింగ్ కూడా కాలేదు. అంటే ఏదైనా కూడా మళ్ళీ నేను అక్కడికి ఎందుకు వస్తున్నానంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి ప్రజల పట్ల. అది ఉంటే ఏదైనా జరుగుతుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితిలో వాళ్ళు లేరు కాబట్టే వాళ్ళకంత యంత్రాంగం మరి ఉందా లేదా అనే పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే విఆర్ఓల దగ్గరనే పైసలు లేవు. విఆర్ఓలు ఈరోజు ఆ గ్రామాలలో పనులు చేయించాలంటే విఆర్ఓ జేబులోకి వెళ్ళి పైసలు పెడుతున్నాం అనేది సెక్రటరీల జేబుల నుంచి వెళ్ళి పైసలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం నడిపే పరిస్థితి వచ్చింది. ఎందుకు? ప్రభుత్వంలో ఖజానా లేదు. సర్పంచ్ల ఎన్నికలు అయిపోయి ప్రజాపాలన జరగాలంటే, నీకు నిర్దిష్టమైన పాలన జరగాలంటే ఈరోజు ప్రభుత్వం ఉంది, నీకు మినిస్టర్లు ఉన్నారు, నీకు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం జరుగుతుంది. మరి గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయి ఇన్ని రోజులు అవుతుంది, ఇంతవరకు కూడా ఎలక్షన్లకు వెళ్ళే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. అంటే మేము ఈ సంక్షేమ పథకాలు రైతులకే కావచ్చు, విద్యార్థులకే కావచ్చు, మహిళలకే కావచ్చు ఇచ్చిన హామీలను మేము నెరవేర్చలేదు కాబట్టి మాకు ఓటేస్తారా లేదా అని ఈరోజు ఎలక్షన్లకు పెట్టట్లేదా? లోకల్ ఎలక్షన్లకు వెళ్ళట్లేదు. మున్సిపాలిటీలు ఆల్రెడీ జనవరి నుంచి క్లోజ్ అయిపోయినాయి. మున్సిపాలిటీలలో మీరు లేదు. చివరికి గ్రేటర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఎందుకు? ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వమే కదా. నిజంగా మీరు మంచి చేసి ఉంటే ఈ ప్రభుత్వం మళ్ళీ మిమ్మల్ని సర్పంచులు నిలబెడుతుంది, మీకే అప్పచెప్తుంది. ఎంపీటీసీలను మీ గవర్నమెంట్కి అప్పచెప్తుంది, జడ్పీటీసీలను అప్పచెప్తుంది కదా. మరి ఎందుకు మీరు అప్పచెప్పలేకపోతున్నారు? కేవలము ఒక బీసీ కులగాన విషయంలోనే ఇది లేట్ కావాల్సి వచ్చిందని చెప్పేసి ఇక్కడ మొన్న ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది కదా. అంటే ఇప్పుడు పెడతాం ఈ మాసం, ఇప్పుడు జనవరి, జూన్, జూలైలో. సో బీసీ కులగాన అంటే ఒకటి చెప్తున్నాను, మీ మినిస్టరే పొన్నం ప్రభాకరే చెప్తున్నారు మీరు బీసీలకి సరి అయిన మినిస్ట్రీ ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? పొన్నమ్మన్న ఒక బీసీ బిడ్డ, బీసీ బిడ్డ మీరు కులగణన చేస్తా అంటున్నారు, రాష్ట్రంలో కులగణన ప్రాతిపాదికన కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తా అంటున్నారు. వెరీ గుడ్, వి యాక్సెప్టెడ్ దట్. మేము ఆ ప్రభుత్వానికి మంచి పని చేస్తున్నారు. మరి మీ మినిస్టర్ ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చిండు? అంటే నీ మినిస్ట్రీలోనే బీసీకి సరి అయిన ప్రాతిపాదిక పద్ధతి ప్రకారం మినిస్ట్రీ ఇవ్వట్లేదని నీ మినిస్టర్ చెప్తున్నాడు కదా. మరి ప్రభుత్వంలో మినిస్ట్రీ ఉన్న మీ మినిస్టరే, ప్రభుత్వంలో ఉన్న మీ మినిస్టరే మీ బీసీ కులగణన చేస్తున్నా అన్న మీరే, మీ మినిస్టరే అటువంటి స్టేట్మెంట్ ఇస్తే, సో మాలాంటి నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎటువంటి సందిగ్ధంలో ఉండాలి? మీరు కులగణన కరెక్ట్ చేస్తారని నమ్మాలి నా ప్రజలు, లేదు మీరే కులగణన కరెక్ట్ చేయట్లేదు మీ మినిస్టరే స్టేట్మెంట్ ఇస్తుందని చెప్పాలి. సో ప్రజలు ఎట్లా ఆలోచించాలి? అది మీరు చెప్పగల, ప్రభుత్వం చెప్పగలగాలి. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ కులగాన తర్వాతనే స్థానిక సమస్యల ఎన్నికలను ముఖ్యమంత్రి అనడం జరిగింది కదా. అంటే దీన్ని చూస్తే మీరేమంటున్నారంటే ఈ కులగాన విషయంలో వచ్చేసే కాంగ్రెస్ ప్రభుత్వము
చేసింది అని చెప్పేసి ప్రజలకు తెలియడానికే ఇంత లేట్ చేస్తున్నారా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పేసి కొంతమంది మేధావులు అనుకుంటున్నారు. అంటే ఇది అయ్యేదేనా? అంటే ఇప్పుడు మీరు అనుకున్న విధంగానే బీసీలకు కులగాన జరిగిన తర్వాతనే బీసీలంతా రాజకీయంగా లబ్ధి పొందుతారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు అట్లా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం తలుచుకుంటే బీసీ కులగణన మీకు ఎంతసేపు, ప్రతి గ్రామానికి సెక్రటరీ ఉన్నాడు, పాలనా వ్యవస్థ ఉంది, ప్రతి మండలానికి పాలనా వ్యవస్థ ఉంది. బీసీ కులగణన అంటే ఒక గ్రామంలో 1500 నుంచి 2000 మంది ఉన్న గ్రామంలో మీకు బీసీ కులగణన చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఎన్ని రోజులైంది, ఇంకెన్ని రోజులు పడుతుంది? సర్పంచ్ల పదవులు పోయి సంవత్సరం దాటింది. అంటే ఒక 1500 మంది అంటే 12,000 చిలుకగా ఉన్న గ్రామాలలో, ఒక సెక్రటరీ ఉన్న ప్రాంతాలలో, మీకు వ్యవస్థ ఉన్న ప్రాంతంలో ఆ గ్రామంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలలో యాదవులు, గౌడ్స్, మున్నూరు కాపు ఎంత ఉన్నారని ఆ డేటా తీయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? ఈరోజు సెక్రటరీ తలుచుకుంటే నాకు తెలిసి ఆటోమేటిక్గా ఒక గ్రామంలో ఓటర్స్ ఎంత, దాంట్లో బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత డేటా ఉంది. కొత్తగా ఏం లేదు. ఒకవేళ కొత్తగా లేదు అని మీరు అంటుంటే ఎట్లయితుంది? పుట్టిన పోరనికి ఆధార్ కార్డు తీయిస్తున్నాం, దానికి ఓంగే స్కూల్కి వెళ్ళేసరికి ఆ ఏ కులం అనే సర్టిఫికేట్ అడుగుతుంది స్కూలు, నువ్వు ఏ కులం ఏ మతం అనే సర్టిఫికేట్ అడుగుతుంది. ఇంత వ్యవస్థలో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంత వ్యవస్థలో అన్నీ పుట్టిన బాబుకి అన్నీ మనం అడుగుతూ చెప్తున్నప్పుడు, రేపు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే నీది ఏ కులం ఏం చేస్తున్నావు అడుగుతున్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు ఉండదు మీకు ఈ వ్యవస్థ? ఎందుకు మీ దగ్గర డేటా లేదు? ఆ డేటాకి ఇంకెన్ని రోజులు పడుతుంది? అంటే నీకు బీసీ కులగణన చేయాలంటే 365 రోజులు దాటిపోవాలన్నా దానికి. నీ వ్యవస్థ ఉంటే 10 రోజుల్లో నీకు అక్కడ తెలియదా? నేను 10 days అంటున్నా, 10 రోజులు. ప్రభుత్వం కూడా చేసింది కదా సమగ్ర కుటుంబ సర్వే. దాన్ని ఇప్పుడు ఏం లేదండి, గత ప్రభుత్వం చేసిన దాన్ని వీళ్ళు ఒప్పుకుంటే వీళ్ళ ప్రభుత్వం కాదు కదా. అప్పుడు కేసీఆర్ చేసిన కులగణన ఎక్సలెంట్ అన్నారనుకో, సో ఆయనది ఎక్సలెంట్ అంటున్నా కాబట్టి మేము కాదని. ఏదైనా మళ్ళీ వారం ప్రజలకే. ఆ కులగణన పేరు మీద మళ్ళీ కొంత డబ్బు వేస్టేజ్ అవుతుంది. ఉన్నదాన్ని ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు గత ప్రభుత్వం చేసిన దాన్ని ఎంతవరకు చేసింది కరెక్ట్గా, లేకపోతే ఇంకేమైనా పని చేయాలంటే ఇంకో సపోజ్ గత ప్రభుత్వం ఇంకొక 20% మంచిగా చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు అనుకోండి ఈ ప్రభుత్వం, ఆ 20% మీద మీరు పని చేస్తే మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి 0 నుంచి మళ్ళీ 100కి మీరు చేయగలిగితే వ్యవస్థ టైం వేస్ట్ అయిపోతుంది, మనీ వేస్ట్ అయిపోతుంది. ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యోగాలు బంద్ చేసి ఊర్లకు పోవాలి, కుటుంబాలను వదిలేసి వాళ్ళు ఎక్కడో ఉంటే మళ్ళీ కులగణన ఉన్నప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి చేయాలనుకుంటే వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటున్నాను. సో మీకు నిబద్ధత ఉంటే, నియంత్రణ మీద మీకు ఫోకస్ ఉండి, నియంత్రణ మీద ఒక గట్టి పట్టు ఉంటే తప్పకుండా సెక్రటరీల ద్వారా మొత్తం పనులు అవుతాయి. గ్రామం ద్వారా మాజీ సర్పంచ్లో మీకు డేటా ఇవ్వగలుగుతారు. సర్పంచ్ డేటా ఇవ్వలేడా? ఎలక్షన్ కమిషన్ దగ్గర డేటా లేదా? ఒక ఊర్లో ఎంతమంది ఉన్నారనే పంచాయతీ ఉంది, దాని ద్వారా మిగతా ఓటర్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో సెక్రటరీని అడిగితే చెప్పగలుగుతారు. పుట్టిన బాబుకి ఈరోజు ఆధార్ వస్తుందన్న, పుట్టినోడికి ఆధార్ వస్తుంది. నువ్వు ఎంతమంది ఈరోజు జననాలు ఉన్నాయి, ఎంతమంది మరణాలు ఉన్నాయి అనేది సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నాం. ఎంతమంది పుట్టిరు, ఎంతమంది మరణాలు జరుగుతున్నాయి అనేది తెలంగాణ ప్రభుత్వం దగ్గర కూడా డేటా ఉంది. ఇంత డేటా ఉన్న తర్వాత కూడా మళ్ళీ కులగణన కోసం సంవత్సరాలు గడుపుతుంది. మళ్ళీ ఎప్పుడు న్యాయం జరుగుతుంది బీసీలకి?